ధనుర్దాస్ అనేటువంటి వాడు తన మనోహరిని చాలా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆమె ఎండలో పెడితే ఎక్కడ కమిలిపోతుందో అని చెప్పి కుడిగట్టుకుని నడిచేవాడు. ఆయన్ని చూచాడు ఎవరు? రామానుజాచార్యుల వారు. చూసి, నాయన నువ్వు ఎందుకని ఇలా ఉన్నావు, ఒకసారి నాతో రా అని చెప్పి తీసుకువెళ్ళి, అవును నువ్వెందుకు ఆవిడకి గొడుగు పడుతున్నావు అంటే, నా భార్య కనులలో ఉండే కాంతిని చూడాలని, ఆ కాంతి కరిగిపోకుండా ఉండాలని నేను గొడుగు పడుతున్నాను అన్నాడు. అప్పుడు ఆయన శ్రీరంగనాయకుల వారి నేత్ర సౌందర్యాన్ని తపశ్శక్తితో దర్శింపజేసి అతనిని ఒక మోక్ష మార్గంలో ప్రవేశపెట్టగలిగారు, భక్తి మార్గంలో ప్రవేశపెట్టగలిగారు. తాత్పర్యం ఏంటి అంటే, అక్కడ భార్యను దూరం చేసినట్టేగా, కానీ దేనికోసం? అతని యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం లాగా. అంటే మోక్షానికి ఆటంకాన్ని కలిగించేటువంటి ఈ భార్య, లేక బిడ్డలు, లేక ధనము, పొలము, రాజ్యము మొదలైన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దూరం చేసైనా సరే మార్గంలోంచి వాడు తప్పకుండా మంచి మార్గంలో ఉండేలా చూసేవాడు విష్ణుమూర్తి. ఆ లక్షణం గలవారే పితృదేవతలు. కాబట్టే పితరులు తమ మార్గంలో సంచరిస్తున్న, తాము ఇంకో మార్గంలో సంచరిస్తున్న పిల్లల్ని మాత్రం దాని జోలికి రాకుండా మంచి మార్గంలో సంచరించేలా ప్రయత్నం చేస్తుంటారు. వారే నిజమైన తల్లిదండ్రులు. ఎందుకంటే దైవత్వానికి ఒక ప్రత్యేక లక్షణం ఉందండి. ఏమిటంటే, బృహస్పతి సభలోకి వెళ్ళాడు. సభలోకి వెళ్ళిన దాకా ఉండి ఇంద్రుడు లేవలేదు, ఈయన వెనక్కి వచ్చేసాడు. అంటే దండించడం అనమాట. తనవాడైనా సరే తప్పు చేసినప్పుడు దండించే లక్షణం, మార్గంలో పెట్టే లక్షణం దైవత్వం. అదే శుక్రాచార్యుడు ఉన్నాడు. ఆయన మృత సంజీవిని విద్యను సంపాదించాడు. నాయనలారా, నేను చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేస్తాను రా అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఆ రాక్షసులు ఏం చేస్తూ వచ్చారు? ఎవరితోనైనా కలివిడిపోతుంటారు, ఎవరినైనా పీకేస్తుంటారు, ఏడిపించేస్తుంటారు. వాడు కనుక శక్తివంతులై చంపేస్తే ఈయన బతికించేస్తారు. అంటే అప్పుడు ఏమిటైంది? వాడిని మంచివాడుగా తయారు చేసినట్టయిందా, చెడ్డవాడుగా తయారు చేసినట్టయిందా? చెడ్డవాడైన తన కుమారుణ్ణి కాపాడేస్తే అది రాక్షసత్వం, చెడ్డవాడైన తన కుమారుణ్ణైనా సరే దండించి మంచి మార్గంలో పెడితే అది దైవత్వం. మరి పితృదేవతలంటే ఏం చేస్తారు? తమ పిల్లల్ని, తమ మనుమల్ని మంచి మార్గంలో ప్రవేశపెడతారు. అది దైవత్వం యొక్క ప్రత్యేక లక్షణం కావడం వలన పితృదేవతల్ని ఆరాధించడం అనేటువంటి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తోంది భారతదేశం. ఆ పితృదేవతలు ఎంత గొప్పగా ఉంటారంటే, తమ పిల్లల్ని అనుగ్రహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అలా సిద్ధంగా ఉండేటువంటి వారిని మనం వారితో ఒక అనుబంధాన్ని పెంచుకోవాలి. ఆ అనుబంధం పెంచుకోవడం ఎలా కుదురుతుంది అంటే, వారిని స్మరిస్తే చాలు, వారి నిమిత్తమే మనం దానం చేస్తే చాలు, వారి నిమిత్తమై చేయాల్సినటువంటి రోజులలో, క్రియలలో చేస్తే చాలు.